బిగినర్స్ కూడా చాలా సింపుల్ గా చేసుకునే విధంగా బిసిబేళబాత్ రెసిపీ చూపెట్టబోతున్నాను. ఫస్ట్ మసాలా కోసం శనగపప్పు మినపప్పు వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుని ధనియాలు జీలకర్ర మెంతులు మిరియాలు చెక్క లవంగాలు ఎండుమిర్చి వేసేసి ఇంకో 3 నిమిషాలు అన్ని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసి పొడి చేసుకోండి. ఇవి 1 కప్పు బియ్యం వాష్ చేసేసి కుక్కర్ లో వేసుకుని 3/4 కప్పు కందిపప్పు కూడా యాడ్ చేసి 7 కప్పులు నీళ్లు పోసుకుని కొంచెం పసుపు వేసి ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకుని పక్కన పెట్టుకో. ఇప్పుడు ఒక పెద్ద పాత్రలో నెయ్యి వేసి అందులో జీడిపప్పులు ఫ్రై చేసుకుని తీసేసి ఈ నెయ్యిలోనే ఇంకొంచెం నూనె కూడా వేసి ఇందులో ఆవాలు జీలకర్ర పల్లీలు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి అవి కూడా దోరగా వేయించుకుని టొమాటోలు అండ్ మీకు నచ్చిన కూరగాయలు కూడా యాడ్ చేసి ఇవి కూడా ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి. తర్వాత ఇందులో ఉప్పు పసుపు కారం వేసి బాగా కలుపుకుని 1/2 కప్పు చింతపండు గుజ్జు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అలాగే కొంచెం ఎండు కొబ్బరి పొడి వేసేసి ఇంకొక లీటర్ నీళ్లు పోసుకుని కొద్దిగా బెల్లం వేసి ఒక 7-8 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా కుక్ చేసుకున్న పప్పు అన్నం వేసేసి అంతా కూడా మిక్స్ చేసుకుంటూ ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకుని లాస్ట్ లో కొత్తిమీర వేయించుకున్న జీడిపప్పు చల్లేసుకుని దింపేసుకుంటే మన సూపర్ ఫ్లేవర్ఫుల్ బిసిబేళబాత్ రెడీ అండి. దీని బెస్ట్ కాంబినేషన్ కారబ్ బూందీ అన్నమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.